శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి సార్? క్రోధినామ సంవత్సరం ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే పేరులోనే క్రోధి అంటే క్రోధము, కోపము కలిగించేటువంటిది. కాబట్టి గడిచినటువంటి శోభకృతనామ సంవత్సరం కంటే కాస్త వైపరీత్యం అనేటువంటిది క్రోధినామ సంవత్సరంలో సంఘటనలు జరుగుతాయి. ఏదైనప్పటికీ కూడా అది ప్రజలకి అనుకూలమైనటువంటి విధానాలే ఈ రాజు కానీ, పాలకులు కానీ, పాలింపబడే వాళ్ళు కానీ నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడుగా, మంత్రి శనిగా, మరియు సస్యాధిపతి, మేఘాధిపతి, అర్ఘాధిపతి ఇట్లాంటి అనేకమైనటువంటి ఆధిపత్యము ఎక్కువగా పాపగ్రహాలకు వచ్చినటువంటి కారణం చేత ఒకవైపున ప్రజారంజకమైనటువంటి పాలన కలిగిస్తూనే ప్రజలకి మేలు చేసేటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాల్లో మార్పులు, సవరణలు అన్నీ కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో జరుగుతాయి. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరానికి సంబంధించి రాజు కుజుడు కాబట్టి గురుపాలిత లగ్నాల్లో జన్మించినటువంటి వ్యక్తులు గనక రాజ్యాన్ని ఏలితే తప్పనిసరిగా ప్రజారంజకమైనటువంటి పాలన అనేటువంటి తీసుకొని వస్తారు. ముఖ్యంగా కుజస్తంభనం జరిగినటువంటి సమయంలో 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 వరకు ఆ మధ్యకాలంలో పలు విప్లవాత్మకమైనటువంటి రాజ్యాంగ సవరణలు కానీ, అలాగే అధిపతుల యొక్క నిర్ణయాలు కానీ ప్రజలకి చెందుతాయని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మార్పులకి, చేర్పులకి క్రోధినామ సంవత్సరంలో బీజం పడడం, దాన్ని అమలు చేయడం కూడా అన్నీ కూడాను జరుగుతాయి. అయితే ప్రజలు ఒకంత నిరసన జ్వాలలు చేసేటువంటి అవకాశాలు, భయాందోళన కలిగించే విధంగా ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఉంటాయని చెప్పవచ్చు. అయితే గమనించుకున్నట్లయితే క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. గమనించుకున్నట్లయితే చాలామంది దీని యొక్క అర్థాన్ని కనుక మనం తెలుసుకుంటే ఒక్క పదంలోనే ఈ యొక్క సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో చెప్పవచ్చు. ఆదాయం 2, వ్యయం 8 అన్నప్పుడు ఖర్చు అధికంగా ఉంటుందనేటువంటి మాట కాదు. అనగా ₹2 సంపాదించినప్పుడు ₹8 ఖర్చు పెడుతున్నాము అని అంటే మిగతా బ్యాలెన్స్ ₹6 మనం ఎక్కడో ఒక చోట అప్పు తెచ్చి మన పనులని మనం పూర్తి చేసుకుంటున్నామనే భావన పెట్టుకోవాలి. అంటే దీని అర్థము మన సంపాదన కంటే 4 రెట్ల ఖర్చు అధికంగా ఉంటుంది కాబట్టి సంపాదనకి సంబంధించినటువంటి విధంగా ఖర్చును కనుక అదుపులో పెట్టుకుంటే ఆనందంగా జీవిస్తామని చెప్పి ఆదాయం వ్యయం ద్వారా మనకు తెలుస్తుంది. ఇక రాజ్యపూజ్యం, అవమానం ద్వారా మనం చూసుకున్నట్లయితే మన చేసేటువంటి ప్రతి పనిని గౌరవించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, మనల్ని ప్రోత్సహించేవాళ్ళు సంఘంలో 7 మంది ఉంటే మనకి కించపరిచేవాళ్ళు, మనకు తెలియకుండా మన వెనకాల గోతులు తవ్వేవాళ్ళు 3 ఉంటారని చెప్పవచ్చు. కాబట్టి వెరసి చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి శుభ అశుభ మిశ్రమాలుగా ఈ క్రోధినామ సంవత్సరంలో ఉంటుంది. ముఖ్యంగా క్రోధినామ సంవత్సరానికి వృషభ రాశిలోనే గురువు సంచారం జరగడం, అలాగే షష్టమ స్థానంలో కేతువు, దశమ స్థానంలో శని, లాభస్థానంలో రాహు, ఈ యొక్క స్థితిగ్రతుల ప్రభావం వల్ల ముఖ్యంగా వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి గురువు వల్ల తీపి పదార్థాలు తినాలనేటువంటి యొక్క మక్కువ అధికంగా ఉండడం, వెయిట్ గెయిన్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి డైట్ కంట్రోల్లో చేసుకుంటే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారు కనుక ప్రయాణం చేసినట్లయితే అన్ని రకాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. అయితే ప్రధానంగా గడిచినటువంటి శోభకృతనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కొంత శుభాశుభ మిశ్రమాలు అనేటువంటివి ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రథమార్థంలో మీరు అనుకున్నటువంటి పనులని కనుక మీరు పూర్తి చేసుకుంటే ద్వితీయార్థంలో వచ్చేటువంటి కష్టాలని అధిగమించడానికి మీరు మానసికంగా సిద్ధపడి ఉండాలి. ఎందుకనంటే కుజస్తంభనం అనేటువంటిది 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 వరకు, అలాగే శని మౌఢ్యం. ఎందుకంటే వృషభ రాశికి సంబంధించి యోగకారకుడైనటువంటి శని అస్తమించే సమయం, అనగా మౌఢ్యం ఏర్పడడం 23 ఫిబ్రవరి నుంచి 29 మార్చి 2025 వరకు ఉంటుంది. కాబట్టి ఈ సమయము వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండదు. కాబట్టి మీరు ఏదైనా పనులు అనుకున్నా చకచక 21 అక్టోబర్ లోపల పూర్తి చేసుకునే విధంగా మీరు ప్రణాళిక రూపొందించుకున్నట్లయితే అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగిపోతాయి. గడ్డు కాలంలో మీరు ఏ విధంగా ఉండాలనేటువంటిది దైవానుగ్రహంతో మీరు ముందడుగు వేయాలి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా దశమస్థానంలో శని దిగ్బలుడై ఉన్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి విధంగా ఉద్యోగంలో నూతన ఉద్యోగార్థులకి ఉద్యోగం లభించే అవకాశం, అలాగే ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ఉద్యోగములు, బదిలీలు కానీ సంభవిస్తాయి. అలాగే ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో యోగదాయకమైనటువంటి పరిస్థితి. కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. వంశ పారంపర్య రీతి, అనగా హెరిడిటీగా వచ్చేటువంటి బీపీ, షుగర్, థైరాయిడ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వాళ్ళు కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సిందిగా చెప్పవచ్చు. ఇక తృతీయ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉండటం, అలాగే కుజుడు స్తంభించి ఉన్నటువంటి కారణం చేత 21 అక్టోబర్ నుంచి 21 జనవరి వరకు కూడా నూతన వ్యక్తుల పరిచయం, వాళ్ళ పట్ల ఒక కన్నేసి ఉండాలి. అనగా వాళ్ళ పట్ల ఒకంత మనం జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ వల్ల సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరంలో. అలాగే సోదరుల మధ్య విభేదాలు ఏర్పడడం,
తెలిసిన వారు డబ్బులు మీ దగ్గర రుణంగా తీసుకోవడం, తిరిగి చెల్లించకపోవడం, తద్వారా మానసికమైనటువంటి ఆందోళన కలగడం ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఉంటుంది. అలాగే వృషభ రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి శని బలం సంపూర్ణంగా ఉండడం, అలాగే రాహు కూడా బలంగా ఉండడం, ఈ కారణం చేత అద్భుతంగా మీ యొక్క జీవితం ఉంటుంది. అనుకున్న చోట మీరు రాజకీయ రంగంలో విజయాన్ని పొందుతారు, మంచి పదవిని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రింటింగ్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు, టీవీ కళారంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. మీ యొక్క పేరు ప్రఖ్యాతులు చక్కగా దశ దిశలుగా వ్యాపి చెందుతాయి. అలాగే ధనాన్ని కూడాను సమకూర్చుకునేటువంటి విధంగా మీకు అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ కుజుడు అస్తమించినటువంటి కుజుడు స్తంభించినటువంటి సమయంలో 21 అక్టోబర్ నుంచి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా నూతన వాహన కొనుగోలు అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. శని బలహీనుడైనటువంటి కారణం, అలాగే చతుర్థ స్థానాన్ని వీక్షించడం చేత 21 అక్టోబర్ నుంచి 29 మార్చి 2025 వరకు కూడా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, ఆకస్మికమైనటువంటి వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉండడం, మీ గృహాన్ని మీరు రుణాలు తిరిగి చెల్లించడం కోసమే గృహాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి లేదా వాహనాన్ని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో 21 అక్టోబర్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి 2025 వరకు కూడా జాగ్రత్తలు పాటించినట్లయితే కొంత నష్ట నివారణ అనేటువంటిది జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాస్త ఈ సంబంధించి వృషభ రాశి వారికి ఆందోళన అనగా మీకు కన్ఫ్యూజన్ స్టేటస్ అనేటువంటిది విద్యార్థులకు ఉంటుంది. ఏ నిర్ణయం సరిగ్గా తీసుకోవాలో, ఎటువంటి సంబంధించినటువంటి విద్యలో వెళ్ళాలో అనేటువంటిది మీకు కొంత ఫికిల్ మైండ్గా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాస్త బద్ధకం అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క బద్ధకాన్ని తొలగించుకునే ప్రయత్నం చేసుకొని ప్రణాళికాబద్ధంగా మీరు చదువుకున్నట్లయితే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ శాతంతో ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రాహుబలము అలాగే శని బలం ఉన్నటువంటి కారణం చేత విదేశీయానం చేయాలనేటువంటి వ్యక్తులకి, అలాగే విదేశంలో స్థిరపడాలనేటువంటి వ్యక్తులకి, విదేశ విద్యను అభ్యసించాలనేటువంటి వ్యక్తులకి సంపూర్ణమైనటువంటి అనుకూలమైనటువంటి సమయంగా ఈ వృషభ రాశి వారికి చెప్పవచ్చు. అలాగే ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి కుజస్తంభనం శని మౌఢ్యం అనేటువంటిది శని యోగకారకుడైనటువంటి శనిని కుజుడు పట్టేయడం, అనగా కుజుని యొక్క కంట్రోల్లోకి శని వెళ్ళిపోవడం, ఈ కారణం చేత ఈ సమయం కొంత దుర్బలత్వాన్ని ఇస్తుంది. అనగా అయోమయమైనటువంటి స్థితి కలుగుతుంది, నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేనటువంటి పరిస్థితి కలుగుతుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి వివాహాది శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. చక్కటి వివాహం జరుగుతుంది. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి సంతాన ప్రాప్తి కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, హోటల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, జ్యువెలరీ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే విద్యాలయాలు, విద్యా సంస్థలు నడిపేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటాయని చెప్పవచ్చు. నూతన వ్యాపార విస్తరణ చేసేటువంటి అవకాశం ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఆదాయానికి మించినటువంటి ఖర్చు తక్కువగా ఉండడం, అలాగే ఆదాయానికి మించినటువంటి పరిస్థితులు అనేటువంటి అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత మీరు కాస్త ఆచితూచి స్పందించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఆదాయానికి సరిపడా మీరు ఖర్చులు కనుక ఉన్నట్లయితే అద్భుతంగా మీ జీవితం ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి పురుషులకి ఉద్యోగము సరైనటువంటి సమయంలో ప్రమోషన్స్ అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి ఉద్యోగ ప్రమోషన్స్ అనేటువంటివి మీరు ఏదైనా నూతన ఉద్యోగం మారాలి అనుకునేటువంటిది ఉన్నట్లయితే దసరా లోపలనే మీరు ప్రణాళిక రూపొందించుకొని దసరా లోపలనే మీరు నూతన ఉద్యోగంలో కానీ లేదా ఇంకేదైనా ఇతరత్ర వ్యాపకాల్లో కనుక మీరు దృష్టిని కేంద్రీకరించినట్లయితే సమయం అనుకూలంగా ఉంటుంది. దసరా తర్వాత మీకు సమయం అనుకూలంగా లేదు కాబట్టి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలు, నడుపుతున్నటువంటి వ్యాపారాలే మీరు సజావుగా ముందుకు తీసుకుని వెళ్ళినట్లయితే అద్భుతమైనటువంటి మీకు యోగదాయకం ఉంటుంది. ఎందుకంటే ఖర్చు మరియు ఇబ్బందులు, సమస్యలు ఉన్నటువంటి సమయంలో ఆ కాలానికి తగ్గట్టుగా మీరు వ్యవహరించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి నష్ట నివారణ తగ్గుతుంది అని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి రైతులకి అధిక దిగుబడి, 2 రకాలుగా దిగుబడి, 2 పంటలు దిగుబడి అనేటువంటిది రావడం కాస్త ఆనందించదగ్గ విషయము. మీరు పెట్టుబడిన పెట్టుబడికి ఇబ్బడి ముబ్బడిగా ధనలాభాదాయం అనేటువంటిది రైతులకి సంబంధించి ఏర్పడుతుంది. అలాగే ఆక్వా రంగము, ఇతరత్ర జలముతో సంబంధించినటువంటి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకందరికీ కూడా ఆశాజనకమైనటువంటిది ఉంటుంది. అయితే 21 అక్టోబర్ నుంచి సమయం అనుకూలంగా లేని కారణం చేత ఇతరత్రా సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే మీరు ఎవరికైనా కానీ అప్పు ఇచ్చినట్లయితే దసరా లోపలనే మీరు అప్పు తీసుకునే ప్రయత్నం చేయండి. దసరా తర్వాత ఈ అప్పు ఇచ్చిన వాళ్ళు అప్పు మీ దగ్గర తీసుకున్న వాళ్ళకి అప్పు తీర్చే అవకాశం లభించకపోవడం, తద్వారా మీరు ఆ డబ్బుని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి చెప్పవచ్చు. అలాగే మనిషి జీవితంలో మనిషిని ప్రభావితం చేసేది నవగ్రహాలు. ఈ నవగ్రహాలు అనుగ్రహం చేతనే మనిషి
సాధారణంగా మంచి చెడు అనేటువంటిది పొందుతాడు. కాబట్టి ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలనే ఉద్దేశంతో కుంభకోణం, మద్రాస్ దగ్గర కుంభకోణం చుట్టుపక్కల ఉన్నటువంటి నవగ్రహాల టెంపుల్స్లో నవగ్రహాలకి అభిషేకాలు, నవగ్రహాలకి హోమాలు, నవగ్రహాల అనుగ్రహం కోసం, అలాగే వివాహము, అలాగే జటిలమైనటువంటి సమస్యలు, అనారోగ్య సమస్యల నివారణకి హోమాది కార్యక్రమాలు మా పీఠం ఆధ్వర్యంలో ఈ క్రోధినామ సంవత్సరంలో జూన్ మరియు వచ్చే సంవత్సరం జనవరి నెలలో జరపబడుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలలో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్ అయ్యి, కిడ్నీ ఫెయిల్ అయ్యి, క్యాన్సర్తో చనిపోవడము, 60 సంవత్సరాల లోపల ఈ విధంగా చనిపోయినా, పెళ్లి కాకుండా ఉన్నా, దాంపత్యంలో సరిగ్గా లేకపోయినా, సంతానం కలగకపోయినా, కులాంతర మతాంతర వివాహాలు ఇంట్లో జరిగినా అవన్నీ పితృశాపాలు. కాబట్టి పితృశాప నివృత్తికి ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. వివరాలు కూడా కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వృషభ రాశిలో ఆడవారికి ఎలా ఉండబోతుంది? వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి విశేషంగా మీరు ఎంత ప్రయత్నం చేసినా మీ మాటకి విలువ పెరగడం కన్నా మీకు శారీరక శ్రమ, మానసిక వ్యధ ఎక్కువగా ఉండడం, ఈ కారణం చేత దేని యందు కూడాను మీరు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు. అయితే చక్కటి వార్త ఏంటంటే, ఇప్పటి వరకు దాంపత్యంలో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు దాంపత్యంలో చక్కగా దాంపత్య జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. అలాగే మీకు గృహోపకరణాలు మీ పేరు మీద వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది, తద్వారా మంచి స్థితిని పొందుతారు. కాకపోతే నిర్ణయ శక్తి లోపించడం వల్ల, సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోలేకపోవడం వల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడాను నిర్ణయాత్మక శక్తిగా మీరు ప్రయత్నం చేసినట్లయితే మంచి జరుగుతుంది. అయితే తల్లిదండ్రుల యొక్క కుటుంబాల యొక్క కొంత కుటుంబ సభ్యుల యొక్క మరణ వార్త మీకు కొంత శోకాన్ని కలగచేస్తుంది. కాబట్టి మీకు తల్లిగారి, తండ్రి గారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేటువంటి పని చేపట్టండి. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి విశేషముగా 21 అక్టోబర్ అనగా దసరా లోపల మీకు గౌరవ మర్యాదలకి ఎటువంటి లోటు ఉండదు, ఎవరి వలన ఇబ్బందులు ఉండవు. కాకపోతే తోటి ఆడవాళ్ళు కావచ్చు, సోదర సోదరీమణులు కావచ్చు, 21 అక్టోబర్ తర్వాత మీకు సహాయ సహకారాలు లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా మీ యొక్క కార్యక్రమ రూపకల్పన చేసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించిన వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుతారని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు సార్? ప్రధానంగా వృషభ రాశి వారికి దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి ప్రతి గురువారము, శనివారము నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి విభూతిని కలిపిన నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించి మారేడు దళాలతో కనుక అర్చన చేసినట్లయితే తప్పకుండా మీరు అనుకున్నటువంటి విజయాన్ని మీరు దైవానుగ్రహం వల్ల పొందుతారు. లేక ఏదేని పరిస్థితుల్లో మీకు అపజయం కలిగింది, బాధ కలిగింది, సమస్యలు కలుగుతున్నాయి, తీర్చుకోలేకపోతున్నాం అన్నప్పుడు, దైవానుగ్రహం కావాలి అనుకున్నప్పుడు మీరు సద్యస్కాలంలో అనగా ఉత్తర క్షణంలో మీకు సమస్య ఏర్పడినటువంటి మరుసటి రోజుననే మీరు ఈ యొక్క సాయం సంధ్యా సమయంలో రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయండి. చేసిన తర్వాత ఆవు నేతితో దీపారాధన ఆ యొక్క రావి చెట్టు మొదట్లో చేసి మీరు ఉత్తరం వైపున మీ యొక్క ఫేస్ పెట్టి శివ అష్టోత్తరాన్ని 3 సార్లు చదవండి. ఈ విధంగా ఒక 27 రోజుల పాటు చేయండి. మీకున్నటువంటి సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీకు కలిగినటువంటి ఇబ్బందులు, మానసికమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.